హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గుప్పడంత మంచు సీరియల్ మనందరికీ బాగా సుపరిచితం. మరియు గుప్పడంత సీరియల్ అంటే కూడా చాలామంది అభిమానులకైతే చాలా ఇష్టం అనమాట, చాలా లైక్ చేస్తారు. ఇప్పటికీ కూడా గుప్పడంత మంచు సీరియల్లో ఏ క్యారెక్టర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చినా కానీ వాటికి తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారనమాట. అయితే కామెంట్స్ కూడా చేస్తారు. అయితే గుప్పడంత మంచు సీరియల్లో మనమైతే రోజు ఒక సీన్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు కూడా ఒక సీన్ గురించి అయితే మాట్లాడేసుకుందాము. మీరు కూడా కంప్లీట్గా చూసేయండి, వీడియో క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఒకరోజు వసుధర అంటే ఫ్యాన్స్ ఎడిట్ చేశారన్నమాట. ఇలా వసుధర రిషి సార్ పక్కన ఓన్లీ వసు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళని ఎవరిని ఉండనియదు అంటూ ఫ్యాన్స్ అయితే అలా ఒక వీడియో అయితే ఎడిట్ చేయడం అయితే జరిగిందనమాట. దీంతో పాటు వసు మరియు రిషి ఒకసారి స్టార్ మా పరివార్ అవార్డ్స్లోకి వెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఆ రోజు వసు కొంచెం పక్కకు ఉండడంతో జానకి కనగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక మరియు కోయిలమ్మ సీరియల్ హీరోయిన్ ఉన్న తను తేజస్విని ఇద్దరు కూడా రిషి సార్ పక్కన కూర్చోవడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళిద్దరూ వసుధర లేకపోవడంతో ఛాన్స్ అయితే తీసుకుంటున్నారు అంటూ అభిమానులు అయితే చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఇది ఒక సీను. ఇంకొక సీన్ ఏంటంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ఇంకొకసారి అయితే సీరియల్ ఎండింగ్ టైంలో ముఖేష్ మరియు రక్ష ఇద్దరు కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు కూడా యాంకర్ దగ్గరికి రిషిని వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఉండి మాట్లాడచ్చు కదా అని వసుధర అనడం అయితే జరిగిందనమాట. మరియు రోహిణి దగ్గరికి కూడా వెళ్ళకుండా అదేంటి అలా ఎలా వెళ్తావు అన్నట్టుగా కూడా వసుధర ఒకసారి అయితే చెప్పడం జరిగింది. సో ఈ సీన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. డైలీ కూడా ఫ్యాన్స్ ఏదో ఒక వీడియో అయితే ఎడిట్ చేసి పెట్టడం జరిగింది. సో రిషి మరియు వసుధర మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళుకొని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.